महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదటి వారానికి సంబంధించి గోచారంలో మార్పులు చూస్తే బుధవారం 4వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు మకరం నుంచి. శుక్రుడు శుక్రవారం 6వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు ఆయన మకరం నుంచి. రవి కుజులిద్దరూ కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నారు. శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. గురు భగవానుడు వక్రించి మిథున రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ సింహరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కర్కాటక సింహ కన్య తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క గోచారం, మిగతా నవగ్రహాల పరిస్థితి, అలాగే వాటి గోచార స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. మీన రాశికి సంబంధించి చూస్తే కనుక షష్టమంలో కేతు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తుంది. అలాగే రవి యొక్క సంచారం దశమంలో ఉంది. కుజుడి యొక్క సంచారం ఇక్కడ లాభస్థానంలో రవి యొక్క సంచారం, కుజుడి యొక్క సంచారం లాభస్థానంలో కనిపిస్తూ ఉంది మేజర్గా. శుక్రుడు కూడా 1000 స్థానంలో ఉన్నారు. సో మొత్తంగా ఇలా 4 గ్రహాల యొక్క అనుకూలత అయితే ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా చంద్రబలం రాశికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే చంద్రుడు ఈయన ఓన్ హౌస్ నుంచి ట్రాన్సిట్ అవుతూ ఉన్నారు. ఆపోజిషన్లోనే చక్కగా రవి కుజులు లాంటి మంచి బలమైన గ్రహాలు లాభస్థానంలో మంచి దిగ్బలంలో ఉన్నాయి. డెఫినెట్గా ఇక్కడ వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయో, మీ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మంచి ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ గురించి, ఆదాయ మార్గాల గురించి మీరు ఉపయోగపడే విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ముందుకెళ్తూ చక్కగా బండి నడిపే ఆస్కారాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం, అలాగే చంద్రుడి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. సేమ్ మళ్ళీ షష్టమంలో కేతు యోగిస్తారు, అదే షష్టమంలో ఉన్న చంద్రుడు యోగిస్తారు, అదే రాశాధిపతి రవి కూడా లాభంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ కోర్టు కేసుల విషయాల్లో కావచ్చు, అలాగే శత్రువుల మీద లాభపడే విషయాల్లో కావచ్చు, ఎనీ లిటిగేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన విషయాల్లో చాలా మీకు కన్ఫ్లిక్టెడ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు డిటాచ్ అయ్యి వాళ్ళ త్రూ మీకు కొంచెం లాభకరమైన పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఓవరాల్గా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే డెఫినెట్గా మీ జనరల్ రొటీన్ ఏదైతే ఉందో తప్పకుండా అది మీకు కొన్ని పాజిటివ్ రిజల్ట్స్నే తీసుకొచ్చే విధంగా ఆది, సోమ, మంగళ, బుధవారాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఏలినాటి శని నడుస్తుంది, శని నెత్తి మీద ఉన్నాడు. చాలా విషయాల్లో మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ ఎదుటోళ్ళు కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనే ఒక రకమైన ఒక రిస్ట్రిక్టెడ్ ఆలోచన మీకు కలిగే ఆస్కారాలు గురు శుక్రవారాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఇది వ్యాపారం మీద, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళ మీద ఎక్కువగా ఎఫెక్ట్ అనేది, ఈ రకమైన ఆలోచన అనేది కనిపించే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇష్టపూర్వకమైన, మనస్పూర్వకమైన ఖర్చులు కొన్ని మీరు పెట్టే ఆస్కారాలు కనిపిస్తున్నాయి వ్యాపార రీత్యా కావచ్చు. అలాగే ఇక్కడ చాలా వరకు కూడా అది ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కూడా కావచ్చు. ఇక ఈ రాశి వాళ్ళకి సంబంధించి వారాంతంలో మాత్రం సమ్ టెన్సిడ్ ఫీలింగ్, ఎందుకంటే ఇక్కడ కొంచెం హెక్టిక్ ప్రోగ్రామ్స్ కావచ్చు, హెక్టిక్ స్ట్రెస్ కావచ్చు,
కొన్ని ఖర్చులు కావచ్చు, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. వాటి విషయమే కొంచెం టెన్స్ ఫీలింగ్ కూడా మనకి ఇక్కడ శుక్ర శనివారాల్లో వారాంతంలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా మీన రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే రవి కుజులు ఒక మంచి బలాన్ని ఇస్తున్నారు. కానీ బుధ శుక్రుడు కూడా ఓకే, కానీ అక్కడ బుధ రాహువులు మాత్రం కొంచెం మనకి ఎక్స్పెండిచర్ని ఇక్కడ వ్యాపారంలో కానీ డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి కానీ ఫిక్స్డ్ అసెట్స్లో కానీ కొంచెం ఖర్చుని సూచిస్తూ ఉన్నాడు. సో కాబట్టి దీన్ని మనం పాజిటివ్ చేసుకోవడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం, కేజింపావు పెసలు ఒక గ్రీన్ క్లాత్ బుధవారం పూట దానం ఇవ్వటం చాలా మంచిది. రాహువుకి కూడా దుర్గామాత ఆరాధన చేసుకోవటం, మినుములో కేజింపావు బూడిద రంగు వస్త్రం దానం ఇవ్వటం చేసుకోవటం చాలా మంచిది ఈ వారం. సో ఈ విధంగా మొత్తానికి ద్వాదశ రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఉన్నాయి ఈ వారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.